సినిమా స్టార్స్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వటం సర్వసాధారణం. తమిళనాడులో ఈ ట్రెండ్ పీక్స్ లో ఉంటుంది. నాటి అన్నాదురై నుంచి నేటి కమల్ వరకు చాలా మంది రాజకీయాల్లో దిగినవారే. ఇప్పుడు ఇలాంటి ప్రయోగానికి రెడీ అయ్యాడు విజయ్. తన లాస్ట్ సినిమాతో పర్ఫెక్ట్ పొలిటికల్ కథని అందించబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మూవీ దళపతి 69. గత ఏడాది షూటింగ్ స్టార్ట్ చేసిన యూనిట్ తాజాగా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది. జననాయగన్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రకటించింది. ప్రజల మధ్యలో విజయ్ సెల్ఫీ దిగిన లుక్ ని రిలీజ్ చేసింది. విజయ్ గత కొంతకాలంగా రాజకీయాలలో బిజీగా ఉన్నాడు. ప్రజాసేవ చేయాలి అనే ఉద్దేశంతో తమిళగ వెట్రి కళగం అనే పార్టీని స్థాపించాడు. దళపతి 69వ టైటిల్ చూస్తుంటే విజయ్ రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. విజయ్ పొలిటికల్ కెరియర్ కి ఇది పర్ఫెక్ట్ మూవీ అవుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. నాయగన్ అంటే తెలుగులో నాయకుడు అని అర్థం. దీంతో ఇది పక్కా రాజకీయ నేపథ్యం గల సినిమా అని తేలిపోయింది. అలాగే విజయ్ చివరి సినిమా అని ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా తర్వాత విజయ్ జనాల్లోకి వెళ్లిపోతాడు. అందుకే ఈ ప్రాజెక్టుపై విజయ్ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ప్రజెంట్ సెట్స్ పై ఉన్న ఈ సినిమా కుదిరితే దసరా లేదు అంటే దీపావళికి రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.